వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. మేము ఇంటెలిజెంట్ టెస్ట్లో సెకండ్ టాపిక్గా అరేంజింగ్ ద వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ అండ్ వర్డ్ ఫార్మేషన్. డిక్షనరీలో మనకు వర్డ్స్ ఎలా ఉంటాయో అలాగా ఫార్మేషన్ లాగా మనం ఇవి రీఅరేంజ్ చేయడం. అంటే మనకు ఆల్ఫాబెట్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలాగే ఆర్డర్లో మనకు డిక్షనరీలో ఉంటాయి కాబట్టి అలాగే వీటిని ఆర్డర్లో ఎలాగా అరేంజ్ చేద్దామో ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అరేంజ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఎలా వస్తాయో దీన్ని అరేంజ్ చేయమని అంటున్నారు. మనకి ఫస్ట్ లెటర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే పి 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 పి. సో మనకి ఇలా పి అన్ని సేమ్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ని చూసినప్పుడు మనకు అన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సెకండ్ లెటర్ని చూడాలి. ఇప్పుడు సెకండ్ లెటర్ని చూస్తే కూడా అన్ని ఈక్వలే ఉన్నాయి. ఆర్ 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 ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం? థర్డ్ లెటర్ చూస్తాం. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో థర్డ్ లెటర్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. థర్డ్ లెటర్ ఏంటి? ఐ ఉంది, ఈ ఉంది. ఐ ఈలలో ఫస్ట్ ఏది వస్తుంది? మనకి ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ ఉన్నాయి చూస్ చేసుకోవాలి. ఈ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే బి ఆప్షన్లో ఉంది, సి ఆప్షన్లో ఉంది, డి ఆప్షన్లో ఉంది. సో ఇప్పుడు మనకి ఈ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నాం కాబట్టి సి డిలలో ఉంది. ఇప్పుడు సి డిలలో మళ్ళీ ఫస్ట్ ఏదో చూసుకోవాలి. డి చూస్తే మళ్ళీ సిలో మనకి ఫోర్త్ లెటర్ వి ఉంది, ఇక్కడ డిలో కూడా ఫోర్త్ లెటర్ వి ఉంది. సో రెండు సేమ్ అయినవి కాబట్టి మనకు అరేంజ్ చేయాలో తెలియట్లేదు. నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఇప్పుడు మనకి ఈ ఐలలో ఫస్ట్ ఈ వస్తుంది కాబట్టి ఫస్ట్ డిని రాసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ సిని రాగా రాసుకోవాలి. సి అరేంజ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి అరేంజ్ చేయడానికి. మిగిలినవి ఏంటి? ఏ బి ఈ. ఇప్పుడు మనకి ఎక్కడ వరకు సేమ్ ఉన్నాయి? 3 లెటర్స్ వరకు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ నుంచి డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ లెటర్ ఎస్ ఉంది, ఇక్కడ ఫోర్త్ లెటర్ ఎన్ ఉంది, ఇక్కడ ఫోర్త్ లెటర్ ఓ ఉంది. ఎస్ ఎన్ ఓ. ఈ మూడిట్లలో ముందు ఏది వస్తుందో చూడాలి. ఓ ఎన్, ఇది ఓ ఎన్ ఎస్ కదా కావాల్సింది. మనకి ఎన్ ముందు కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. బి. మనకి బి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయింది. మిగిలింది ఏంటి? ఏ అండ్ ఈ. ఏ అండ్ ఈలో ఎక్కడ వరకు ఈక్వల్ ఉన్నాయి మనకి? ఏ ఈ త్రీ లెటర్స్ వరకు ఈక్వల్ ఉన్నాయి. మళ్ళీ ఫోర్త్ లెటర్ ఎస్ ఉంది, ఇది ఓ ఉంది. మనకు ఓ ముందా ఎస్ ముందా అంటే ఓ ఉంది కాబట్టి ఈ రాయాలి. తర్వాత నెక్స్ట్ ఏ రాయాలి. ఇలా మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటిది? డిసిబిఈఏ. ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.